శ్రీకృష్ణాయ నమః. ఉద్ధవుడు ప్రకృతి తత్వ సంఖ్యలలో ఉన్నటువంటి తారతమ్యములను శ్రీకృష్ణుని అడుగగా అవి అన్నియూ న్యాయమే అని శ్రీకృష్ణుడు బోధించిన తరువాత ఆ తత్వములకు మూలమైనటువంటి ప్రకృతి పురుషుల గురించి ఉద్ధవునికి వచ్చిన సందేహము. ప్రకృతి పురుషశ్చ ఉభౌ యద్యపి ఆత్మవిలక్షణౌ అన్యోన్యాపాశ్రయాత్ కృష్ణ తృష్యతే నభిదాతయోః. ప్రకృతౌ లక్ష్యతే హి ఆత్మా ప్రకృతిశ్చ తథా ఆత్మని. ఏవం మే పుండరీకాక్ష మహాంతం సంశయం హృది. చేత్తుమర్హసి సర్వజ్ఞ వచోభిః నయనైపుణైః. తత్వో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్తే అత్ర శక్తితః. త్వమేవ హి ఆత్మమాయయా గతిం వేత్త నచ అపరః. ఓ కృష్ణ, ప్రకృతి పురుషులు ఇరువురు సహజముగా విలక్షణులు అయినను ఇరువురు కలిసి ఉండుటచే భేదము కనపడదు. కాని ప్రకృతి కార్యమగు దేహమునందు ఆత్మయందు ప్రకృతి లక్షితములగును. ఓ పుండరీకాక్ష సర్వజ్ఞ, యుక్తి నిపుణములగు వాక్కులతో నా హృదయములో ఉన్న సందేహములను తొలగింపుము. నీ అనుగ్రహము వలననే జీవులకు జ్ఞానము కలుగుచున్నది. నీ మాయాశక్తి వలననే వారి జ్ఞానము నాశనమగుచున్నది. నీ మాయాశక్తి స్వరూపమును నీవే ఎరుంగుదువు కాని ఇతరులు ఎరుగజాలరు అని అడుగగా శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి పురుషశ్చ ఇతి వికల్పః పురుషర్షభ ఏష వైకారికః సర్గో గుణవ్యతికరాత్మకః. ఓ పురుష శ్రేష్ఠుడవగు ఉద్ధవ, ప్రకృతి పురుషులలో మిక్కిలి భేదము ఉన్నది. గుణక్షోభము వలన కలిగిన దేహాది సంఘాతము వికారయుక్తమని తెలుసుకొనుము. మమ అంగమాయా గుణమయ్యనే కథా వికల్పబుద్ధిశ్చ గుణైర్విధత్తే. వైకారిక త్రివిధః అధ్యాత్మం ఏకం అథ అధిదైవం అధిభూతం అన్యత్. ఉద్ధవ, గుణమయమగు నా మాయ సత్వ ఆది గుణముల ద్వారా వివిధములగు భేదములను భేద బుద్ధిని సృష్టించుచున్నది. ఈ భేదము వివిధములగు వికారములతో కూడి ఉన్నను అధ్యాత్మము అధిభూతము అధిదైవము అను భేదత్రయము కలిగి ఉన్నది. దృగ్రూపం అర్కం వపురత్తరంధ్రే పరస్పరం సిద్ధ్యతి యః స్వతః ఖే. ఆత్మా యత్ ఏషాం అపరో య ఆద్యః స్వయానుభూత్యా అఖిల సిద్ధ సిద్ధిః. ఏవం త్వగాది శ్రవణాది చక్షుః జిహ్వాది నాసాది చ చిత్తయుక్తం. యో అసౌ గుణక్షోభకృతో వికారః ప్రధానమూలాన్ మహతః ప్రసూతః. అహం త్రివృన్మోహ వికల్పహేతుః వైకారికస్తామస ఐంద్రియశ్చ. ఆత్మా పరిజ్ఞానమయో వివాదో హి అస్తితి నాస్తితి భిదార్థనిష్టః. వ్యర్థో అపి నైవోపరం ఏత పుంసాం మత్తః పరావృత్త ధియాం స్వలోకాత్. నేత్ర ఇంద్రియము అధ్యాత్మము, దాని విషయరూపమగు దృశ్యము అధిభూతము. నేత్ర గోళమునందున్న సూర్యదేవ అంశ అధిదైవము. ఈ మూడును పరస్పర ఆశ్రయముచే సిద్ధమవుచున్నవి. కాని ఆకాశమునందున్న సూర్యదేవుడు స్వయముగా సిద్ధవస్తువై ఉన్నాడు. స్వపర ప్రకాశమునందున్న ఆయనకు ఇతర ఆపేక్ష లేదు. ఇట్లే ఆత్మ కూడా పైన చెప్పబడిన మూడు భేదములకు మూల కారణమయి ఉన్నది. అందువలన ఏకరూపము అభిన్నము అగు ఆ ఆత్మ వీటికంటే భిన్న రూపమున స్వప్రకాశము ద్వారా నిఖిల ప్రకాశక వస్తువులకు కూడా ప్రకాశకము అయి ఉన్నది. నేత్రమునకు ఉన్నట్లుగానే
త్వక్ అనగా చర్మమునకు, శ్రోత్రము, జిహ్వ, నాసిక, చిత్తము మున్నగు వానికి కూడా మూడే భేదములు కలవు. ఇక్కడ వాటి వివరణ: త్వక్ అనగా చర్మము అధ్యాత్మము కాగా స్పర్శ అధిభూతము, వాయుదేవుని అంశ అధిదైవము. శ్రోత్రము చెవులు అధ్యాత్మము కాగా శబ్దము అధిభూతము, దిక్కు అధిదైవము. జిహ్వ అధ్యాత్మము కాగా రసము అధిభూతము, వరుణుడి అంశ అధిదైవము. నాసిక ముక్కు అధ్యాత్మము కాగా గంధము లేదా వాసన అధిభూతము, అశ్విని కుమారులు అధిదైవము. చిత్తము అధ్యాత్మము కాగా ఆలోచన విషయము అధిభూతము, వాసుదేవుడు అధిదైవము. మనస్సు అధ్యాత్మము కాగా మనో విషయము అధిభూతము, చంద్రుడు అధిదైవము. బుద్ధి అధ్యాత్మము కాగా బోధవ్యము అధిభూతము, చతుర్ముఖ బ్రహ్మ అధిదైవము. అహంకారము అధ్యాత్మము కాగా అహంకార విషయము అధిభూతము, రుద్రుడు అనగా రుద్రుని అంశ అధిదైవము. ఇవి క్రమముగా అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము అగును. గుణక్షోభకరుడగు పరమేశ్వరుని లేదా కాలమును నిమిత్తముగా చేసుకొని ప్రధాన మూలకమగు మహత్తత్వము నుండి పుట్టిన వికారాత్మకమగు అహంకారము, వైకారికము, తామసము, ఐంద్రియము అని ఈ మూడు విధములగు మోహమయ వికారములకు కారణమై ఉన్నది. అఖండ జ్ఞాన స్వరూపమగు ఆత్మ ఉన్నదా లేదా అను భేద జ్ఞాన మూలకమగు వివాదము వ్యర్థమైనను, స్వరూపభూతుడనగు నా నుండి బహిర్ముఖులగు పురుషులలో కలుగు ఈ వివాదము ఎప్పుడునూ నివృత్తము కాదు అని శ్రీకృష్ణుడు వివరించిన పిమ్మట ఉద్ధవుని యొక్క ప్రశ్న: త్వత్తః పరావృత్తధియః స్వకృతైః కర్మభిః ప్రభో ఉచ్చావచాన్ యథా దేహాన్ గృహ్ణంతి విసృజంతి చ తత్మః ఆఖ్యాహి గోవింద దుర్విభావ్యమనాత్మభిః నహి ఏతత్ ప్రయసో లోకే విద్వాంసః సంతి వంచితాః. ఓ దేవా, నీ నుండి నివృత్తమైన బుద్ధిగల మానవులు అనగా పూర్తి నమ్మకము లేనివారు స్వకృతములగు కర్మలను అనుసరించి ఉచ్చ నీచములగు నానా విధములగు దేహములను ధరింతురు, త్యజింతురు. గోవింద, అల్పబుద్ధులగు మానవులకు తెలియరాని ఆ తత్వమును నాకు వివరింపుము. జగత్తులోని ప్రాణులన్నయు నీ మాయా మోహితములే. అందువలన నీ తత్వమును తెలుసుకుని వారెవ్వరునూ ఈ లోకమున లేరు. అంత శ్రీకృష్ణ భగవానుడు మనః కర్మమయం రూణామింద్రియైః పంచభిర్యుతం లోకాల్లోకం ప్రయాత్యన్య ఆత్మా తదనువర్తతే ధ్యాయన్మనో అనువిషయాన్ దృష్టాన్ వానుసృతానథా ఉజ్జత్సీదత్ కర్మతంత్రం స్మృతి తదనుశామ్యతి. పంచ ఇంద్రియములతో కూడిన మానవులు కర్మమయమగు మనస్సు లోకము నుండి అనగా ఆ దేహలోకము నుండి మరి ఒక దేహమునకు పయనించును. ఆత్మ దేహ భిన్నమైనను అహంకారము ద్వారా ఆ మనస్సును అనుగమించును. కర్మ ఆధీనమగు మనస్సు దృష్టములైన కర్మజనితములైన యుక్తములైన విషయములను చింతించుచు చింతిత విషయ సమూహమున పుట్టి మరల దానియందే లీనమగును. పిమ్మట దాని స్మృతి నశించును. ఆ విధముగా కొత్త దేహములో పూర్వజన్మ స్మృతి నశించును. విషయాభినివేశేన న ఆత్మానం యస్మరేత్ పునః జంతోర్వై కస్యచిత్ ఏతః మృత్యుః అత్యంత విస్మృతాః. జన్మతు ఆత్మతయా పుంసః సర్వభావేన భూరిదా విషయస్వీకృతిం ప్రాహుః యథా స్వప్నమనోరథః. స్వప్నం మనోరథం చేత్తం ప్రాక్తనం న స్మరతి అసౌ తత్ర పూర్వం ఇవ ఆత్మానం అపూర్వం చ అనుపశ్యతి. కర్మ ఫలానురూపమగు ప్రస్తుత దేహము తర్వాత లభించు దేహగతములగు సుఖదుఖముల యందు
అత్యంత అభినివేశము వలన పూర్వదేహ విస్మృతి కలుగును. అదియే జీవులకు మృత్యువు. ఓ అధిక దానశీలుడవగు ఉద్ధవ, స్వప్న మనోరథములు అభిమాన మాత్రములైనట్లు అభిన్న రూపమగు దేహమునందలి అభిమానమే జీవుని జన్మ అని చెప్పబడినది. అనగా పూర్వజన్మ నుండి వచ్చిన అహంకారముతో కూడిన మనోరథములకు దేహ అభిమానమే ఆ జీవునికి ఈ కొత్త దేహమునందు జన్మ. కాబట్టి ప్రస్తుత దేహమునందున్న జీవుడు వెనుకటి స్థూల దేహమును స్మరింపడు. ప్రస్తుతము స్వప్నాభిభూతుడు లేదా మనోరథస్థుడు అగు జీవుడు కూడా పూర్వానుభూతమగు స్వప్నమును లేదా మనోరథమును స్మరింపడు. కాని ప్రస్తుత దేహమునందున్న పూర్వసిద్ధమగు ఆత్మను కూడా సద్యోజాతము వలె అనుభవించును. అనగా ఆ జీవుడు తనలోని పరమాత్మ అంశను మోహము వలన సద్యోజాతము అనగా కొత్తగా పుట్టిన దాని వలె అనుభవించును. ఇంద్రియాయణ సృష్టిదం త్రైవిధ్యం భాతి వస్తుని బహిరంతర్భిదా హేతుర్జనః అసజ్జన కృత్యథా నిత్యదా హి అంగభూతాని భవంతి న భవంతి చ కాలేన అలక్ష్య వేగేన సూక్ష్మత్వాత్ తన్న దృశ్యతే. జీవుడు స్వప్నమున వివిధములగు అసత్ దేహములను సృష్టించుచు దర్శించుచు బహురూపములుగా వెల్లడి అగునట్లు మనస్సు యొక్క దేహాంతరాభినివేశము వలన సృష్టి నిబంధన మగు ఆత్మయందు కూడా ఉత్తమ మధ్యమ అధమ అగు త్రివిధ భావములు అసత్ రూపముగా వెల్లడియగును. ఈ ఆత్మయే బాహ్య అభ్యంతర భేదమునకు కారణమగును. ఉద్ధవ, అలక్ష్య వేగము గల కాల ప్రభావము చేత ప్రతిక్షణము శరీరములు పుట్టుచున్నవి గిట్టుచున్నవి. కాలగతి మిక్కిలి సూక్ష్మమైనది అగుట వలన అవివేకులకు మానవులు దానిని గమనింపలేరు. యథార్చిషాం శ్రోతసాం చ ఫలానాం వా వనస్పతేః తథైవ సర్వభూతానాం వయో అవస్థాదయః కృతాః. సోయం దీపోర్చిషాం యద్వత్ శ్రోతసాం తదిదం జలం సోయం పుమానితి నృణాం మృషాగీర్ధిం వృషాయుషాం. మా స్వస్య కర్మ బీజేన జాయతే సోऽపి అయం పుమాన్ మ్రియతే వామరో భ్రాంత్యా యదాగ్నిర్దారు సంయుతః. కాల పరిణామాదులచే అగ్ని జ్యోతిస్సులకు, ప్రవాహముచే స్రోతస్సునకు, పర్వత ఆది రూపములచే వృక్ష ఫలములకు వివేశ అవస్థలు ఉండును. అట్లే వయోవస్థాదులచే సర్వదేహములకు పరివర్తనము కలుగును. అయినను జ్వాలకు హేతువు తన ఈ దీపమనియు, స్రోతస్సునకు హేతువు ఆయా జలమనియు జ్ఞానము కలుగునట్లే, అనగా అది మిథ్యాజ్ఞానము కలుగునట్లే అవివేకులకు వ్యక్తులకు తనే ఈ పురుషుడు అను మిథ్యాబుద్ధియు మిథ్యా వాక్కులను కలుగును. అనగా ఇది మోహంతో కూడినటువంటి జ్ఞానము. కాని జీవునిలో ఉన్న ఆ జీవాత్మ తన ఉపాధి కర్మకు హేతువులైన జనన మరణములను పొందడు. కాని కల్పాంతం వరకు ఉండు మహాభూత రూపమగు అగ్ని కాష్ఠ సంయోగ వియోగముల చేత ఉత్పత్తి నాశముల పొందునట్లు జీవుడు కూడా అజుడు అమరుడు అయినను భ్రాంతి వలన పుట్టుక చావు కలవాని వలె లక్షితుడు అగును. నిషేక గర్భజన్మాని బాల్య కౌమార యౌవనం వయో మధ్యం జరా మృత్యు ఇతి అవస్థాః తనోర్నవా ఏతా మనోరథమయీః అన్యస్య ఉచ్చావచాః తనూః గుణసంగాదుపాదత్తే క్వచిత్ కశ్చిత్ జహాతి చ ఆత్మనః పితృపుత్రాభ్యాం అనుమేయౌ భవాప్యయౌ న భవా అపి అయవస్తూనాం అభిజ్ఞః ద్వయలక్షణః. నిషేకము, గర్భము, జననము, బాల్యము, కౌమారము, యౌవనము, ప్రౌఢత్వము, వార్ధక్యము, మరణము
అను ఈ 9 శరీర అవస్థలు. జీవుడు స్వాభావికమగు అవివేకము వలన కర్మ మనోవికార జనితములు ఉత్కృష్ట అపకృష్టములు అగు శరీరక అవస్థలను తనవిగా భావించుకొని అభిమానపడును. ఒక్కప్పుడు పరమేశ్వర అనుగృహీతుడగు జీవుడు వివేక బలము వలన ఆ అభిమానమును విడచును. పుత్ర జననము వలన తండ్రి, తండ్రి మరణము వలన పుత్రుడు, స్వస్వ దేహములకే జనన మరణములు జరుగుచున్నవని భావింపవలెను. కాని దేహముత్పత్తి వినాశశీలమని ఎరిగిన జీవుడు ఆ 2 ధర్మములు లేనివాడై ఉండును. తరోర్బీజ విపాకాభ్యాం యో విద్వాన్ జన్మ సంయమౌ తరోర్విలక్షణో దృష్ట్వా ఏకం దృష్ట్వా తనోః పృథక్ ప్రకృతిరేవమాత్మానం అవిచ్ఛా బుధః పుమాన్ తత్వేన స్పర్శ సమ్మూఢః సంసారం ప్రతిపద్యతే. సత్వసంగాత్ ఋషీన్ దేవాన్ రజసా అసురమానుషాన్ తమసా భూతతిర్యక్త్వం భ్రామితో యాతి కర్మభిః. బీజము నుండి చెట్టు యొక్క ఉత్పత్తిని, ఫలించిన పిమ్మట దాని నాశనమును దర్శించి ద్రష్టయగు పురుషుడు ఇవి చెట్టు కంటే భిన్నమైనవని తెలుసుకొనును. అట్లే శరీరం యొక్క జనన మరణములను చూచు పురుషుడు వానిని దేహము కంటే భిన్నములని ఎరుంగును. స్వరూపము ఎరుగని పురుషుడు ఆత్మ ప్రకృతి కంటే భిన్నమైనది అని తెలుసుకొనక విషయములందు ఆసక్తుడై దేహాభిమానము వలన సంసార దశను పొందును. కర్మఫలమును అనుసరించి జీవుడు సత్వగుణ ఆధిక్యము వలన ఋషిత్వ దేవత్వములను, రజోగుణ ప్రాబల్యం వలన అసురత్వమును మనుష్యత్వమును, తమోగుణాధిక్యము వలన భూత పశు పక్షి జన్మలను పొందును. నృత్యతో గాయతః పశ్యన్ యథ ఏవా అనుకరోతి తాన్ ఏవం బుద్ధిగుణాన్ పశ్యన్న నీహో అపి అనుకార్యతే. యథా అంభసా ప్రచలతా తరవో అపి చలా ఇవ చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే భ్రమతీవ భూః. యథా మనోరథధియో విషయానుభవో మృషా స్వప్నదృష్టాశ్చ దాశార్హ తథా సంసార ఆత్మనః. నర్తకుని గాయకుని అనుసరించు వ్యక్తి వలె జీవాత్మ నిష్క్రియుడై బుద్ధి గుణములను అనుసరించుచుండును. కదలుచున్న నీటి చేత దానియందు ప్రతిబింబించిన చెట్లు కూడా చెలించినట్లు అగపడును. అట్లే నేత్రములు తిరుగుచున్నచో భూమి కూడా తిరుగుచున్నట్లే అగపడును. ఉద్ధవ, మనోరథ బుద్ధులు స్వప్న బుద్ధులు మిథ్య అయినట్లు జీవుని విషయభోగములు సంసారము మిథ్యయే అని తెలుసుకొనుము. అర్థేహి అవిద్యమానే అపి సంస్కృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా. తస్మాత్ ఉద్ధవ మా భుంక్ష్వ విషయాన సదింద్రియైః ఆత్మాగ్రహణ నిర్భాతం పశ్య వైకల్పికం భ్రమం. విషయములను ధ్యానించు వ్యక్తి స్వప్నమునందు నానా విధములగు విషయములను అనుభవించును. అట్లే ఆత్మకు సంసార బంధము మిథ్య అయినను విషయ ధ్యానము వలన సుఖదుఃఖ నివృత్తి కలగదు. కనుక ఉద్ధవ, అందువలన దుష్టములగు ఇంద్రియముల ద్వారా విషయములను సేవింపవలదు. స్వప్న రూపం యొక్క అజ్ఞానము వలన వికల్పము కలుగుచున్నది, దానివలన భ్రమ కలుగుచున్నదని తెలుసుకొనుము. క్షిప్తః అవమానితః అసద్భిః ప్రలబ్ధో అసూయితో అథవా తాడితః సన్నిబద్ధో వా వృత్యా వా పరిహాపితః నిష్ఠితో మూర్తితో వాంగ్మైః బహుధైవ ప్రకంపితః శ్రేయస్కామః కృచ్ఛగత ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్. దుర్జనులచే వెడలగొట్టబడినను, అవమానితుడైనను, పరిహాసితుడైనను, లేదా దోష ఆరోప దూషితుడైనను, కొట్టబడిన వాడైనను,
బంధితుడైనను, జీవిక నుండి వంచితుడైనను, పైన ఉమ్మివేసినను, మూత్రం విడిచినను, ఇట్లెన్నియో విధముల పరమేశ్వర నిష్ఠ నుండి విచలితుడైనను, నానా కష్టములను అనుభవించినను, శ్రేయస్కాముడగు వ్యక్తి స్వబుద్ధితో భగవానుని శరణుదొచ్చి తన్ను తాను రక్షించుకొనవలెను. ఆ విధముగా తనను తాను రక్షించుకొనవలను అని చెప్పినటువంటి శ్రీకృష్ణుడితో ఉద్ధవుడు యథ ఏవం అనుబుధ్యేయం వదనః వదతాం వరా. వక్తలలో శ్రేష్ఠుడవగు ఓ కృష్ణ, నీ ఈ ఉపదేశములను అన్నింటినీ చక్కగా తెలుసుకున్నట్లుగా నాకు ఉపదేశింపుము. సుదుస్సహం ఇమం మన్యే ఆత్మని అసత్ అతిక్రమం విశుదామపి విశ్వాత్మన్ ప్రకృతిర్హి బలీయసి ఋతే త్వద్ధర్మ నిరతాన్ శాంతాస్తే చరణాలయాన్. ఓ దేవా, ఓ విశ్వాత్మ, ప్రకృతి స్వభావము బలీయమైన దగుట వలన తద్ధర్మ నిరతులు అనగా శ్రవణ కీర్తనాదుల యందు నిరతులు, నీ చరణములను ఆశ్రయించిన వారు శాంతులు అగు భక్తులే కాక పండితులు కూడా ఇదే విధముగా అవమానములను సహించుట మిక్కిలి కష్టమని తలంచుచున్నాను. ఇక్కడితో 11వ స్కందంలో 22వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.